మన మిత్ర నంబర్ 9552300009 నెంబర్కి అందరూ వాట్సాప్ క్రియేట్ చేసి హలో అని పెడితే క్రియేట్ అయ్యిద్ది. దానిలో మీకు కావాల్సిన సమాచారాన్ని మీ ఇంటి వద్దనే ఉండి మీ ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్లో నుంచే మీరు ప్రభుత్వకు సంబంధించిన పనులన్నీ చేయించుకోవచ్చు. రేషన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఏ పనులైనా సరే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఏ పనులైనా సరే ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే కూర్చొని పనులన్నీ చేసుకోవచ్చు. బస్ టిక్కెట్లు చేసుకోవటం, ఇంకా గుళ్ళో దర్శనాలకి టిక్కెట్లు చేసుకోవటం, ప్రతి పని కూడా ఈ యాప్ నుంచి చేసుకోవచ్చు. ఈ యాప్ని మన మిత్ర పేరుతో రిలీజ్ చేశారు ఏపీ ప్రభుత్వం. సో అందరూ దీన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని రెడీ చేస్తారు. ధరించిన వస్త్రం వ్యక్తి హుందాతనాన్ని తెలుపుతుంది. ఎంత ఖరీదు వస్త్రమైనా అది అందమైన డ్రెస్గా మారాలి అంటే అది టైలర్ నైపుణ్యమే. ప్రపంచ టైలర్స్ దినోత్సవం మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు. ఏపీలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడులు నిర్వహణకు అనుమతించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుకున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందించిందో చూడాలి. తల్లికి వందనంపై ప్రభుత్వ కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యూవల్ కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 ఆర్థిక సాయం అందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో 1 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచితంగా విద్యుత్ అందజేస్తామని కూడా తెలిపారు. భారత్లో బంగారం ప్రవహించే నది ఎక్కడా ఉంది? జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టే స్వర్ణరేఖ నదిలో ఇప్పటికీ బంగారు రేణువులు రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. స్థానికులు రోజు నది ఒడ్డుకు వెళ్ళి నీటిని జల్లెడ పట్టి బంగారాన్ని సేకరించి అమ్ముకుంటారు. అయితే ఈ స్వర్ణం ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది మాత్రం శాస్త్రవేత్తలకు ఇంకా అంతుబట్టలేదు. పూర్వం ఈ నదీ తీరంలో బంగారం మైనింగ్ చేసేవారని, దాని తాలూకా రేణువులే నీటిలో కొట్టుకొస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి SR న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.